జీహెచ్ఎంసీ యొక్క అంకెల గారడి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు డ్రామా షురూ చేయబోతున్నారు. 31 తారీఖు రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో మేయర్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 11,460 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం మన వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెరుగుతూనే ఉంది. అలాగే ప్రతి సంవత్సరం సమస్యలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. అసలు నిజంగా కూడా 11,400 కోట్ల రూపాయల బడ్జెట్ నిజంగా ప్రజలకి ఖర్చు పెడుతున్నారా? ఇంతగానం బడ్జెట్ ఉండి ప్రజలకి ఖర్చు పెట్టి జీహెచ్ఎంసీని అభివృద్ధి చేసే మనకి ఎందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ఎస్టిమేటెడ్ నేను చెప్తాను. రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసి 5,200 కోట్లు. రెవెన్యూ ఇన్కమ్ అంటే మనకి ట్యాక్స్ల రూపంలో ప్రాపర్టీ ట్యాక్సులు, పర్మిషన్స్, అలాగే ట్రేడ్ లైసెన్స్, యాడ్స్ ఈ రూపంలో వచ్చేదన్నమాట. అలాగే క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 6,200 కోట్లు. లోన్స్ రూపంలో గ్రాంట్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ ఇవ్వడము, అలాగే ప్రాపర్టీస్ని సెల్ చేస్తే అమ్ముకుంటే వచ్చిన డబ్బులు అనమాట. ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5,650 కోట్ల రూపాయలు. అందులో శాలరీస్, పెన్షన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, వీళ్ళ చాయ్ పానీలకు, వీళ్ళ పేపర్ పెన్నులకి, వీళ్ళ భోజనాలకి, వీళ్ళు రావడానికి పోవడానికి బండిలలో వేసుకునే ఫ్యూయల్ ఛార్జెస్, డీజిల్ పెట్రోల్ ఛార్జెస్, అలాగే శానిటేషన్, గార్బేజ్ లిఫ్టింగ్, ఇలాంటివన్నిటికీ కలిపి 5,650 కోట్ల రూపాయలు. మిగతా 6,000 కోట్ల రూపాయలు, సుమారు 6,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. అవి ఏంటంటే బ్రిడ్జ్లు కట్టడానికి, రోడ్స్ కట్టడానికి, నాలాలు కట్టడానికి, ఇవన్నీ ఎస్టిమేషన్స్. దిస్ ఇస్ ఆల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ మాత్రమే. ఇదంతా ఎస్టిమేషన్ చేసి పెడతారు. అయితే ఒకటి చెప్తున్నాను, అంత 5,200 కోట్ల రూపాయలు మనకి కంపల్సరీగా వచ్చే ఇన్కమ్, ట్యాక్సుల రూపంలో, పర్మిషన్ల రూపంలో. అయితే మనము కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సింది ఎంత? 5,650 కోట్ల రూపాయలు. శాలరీస్ రూపంలో ఇవి ఖర్చు అయిపోతాయి. అంటే మన దగ్గర అసలు బడ్జెట్ మిగలట్లేదు. రోడ్లు వేయడానికి, డ్రైనేజ్లకి, మంచినీటి సరఫరాకి, పార్కులకి, ఈ హంగు ఆర్భాటాలకు అసలు మన దగ్గర డబ్బులే లేవు బడ్జెట్కి. కానైనా 11,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెడతారు మేయర్, ఇంటెలిజెంట్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు. ఇది కేవలం అంకెల గారడి మాత్రమే. ఇది నేను బ్లేమ్ చేస్తున్నది కాదు, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఒక హైదరాబాద్ బిడ్డగా ఈ రోజు మన జీహెచ్ఎంసీ ఏమిస్తుందండి? కేవలం సమయానికి వచ్చి ప్రాపర్టీ ట్యాక్సులు, ఈ పర్మిషన్ ట్యాక్సులు తీసుకోవడానికి తప్ప నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి? అసలు జీహెచ్ఎంసీ అంటే ఏంది? కేవలం కలెక్టింగ్ ట్యాక్స్ టూల్గా మారిపోయింది. అంతేకాని మనకి ప్రజలకు మంచిగా ఒక నడవడానికి రోడ్లు, డ్రైనేజ్, నీళ్లు, ఇవన్నీ సేఫ్టీ మెజర్స్, ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే దానిలాగా లేకుండా అయిపోయింది. కేవలం పైసా వసూల్ బ్యాచ్ లాగా మారిపోయారు. ఇప్పుడు ఈమె ఏం చేస్తారు? వస్తారు, ఇంత పెద్ద పేపర్స్ చదువుతారు. అప్పుడు డైనమిక్ లీడర్ కేటీఆర్ అని చెప్పి స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఇంకొక డైనమిక్ లీడర్ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు అని స్టార్ట్ చేశారు. తను కేవలం స్క్రిప్ట్ చదవడము తప్ప ప్రజలకు ఒక గార్డియన్గా మాత్రం లేరు. ఇప్పటికైనా ముఖ్యంగా చెప్పాలి అంటే జీహెచ్ఎంసీ అఫీషియల్స్ అందరిది ఫెయిల్యూర్ ఇందులో. ఈ రోజు బయటికి వెళ్తే మనుషులు నాలాలలో పడి చనిపోతున్నారు. మంచి నీళ్లు రాక అంత పొల్యూటెడ్ వాటర్ తోటి నీళ్లు తాగి చనిపోతున్నారు. రోడ్ల పైన గుంతలు, చీకట్లో నడవాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కుక్కల అటాకులు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నాం. కానీ అప్పుడైతే వీళ్ళు వచ్చి ఏం చెప్తారు? జీహెచ్ఎంసీ అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్, మున్సిపల్ శాఖ మంత్రి ఒకటి చెప్తారు, వీఆర్ సారీ. కానీ 11,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోతుంది? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, మేము కట్టే పన్నులలోకి వెళ్ళి మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మాకు పని చేయండి.